హలో, నేను డాక్టర్ పద్మజ, మెడ్సీ హాస్పిటల్స్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చాలాసార్లు మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఫర్టిలిటీ ఇష్యూస్తో కానీ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్తో కానీ వస్తూ ఉంటారు. అయితే యూట్రస్, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, వీటి మూల కారణం ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఓవ్యులేషన్ అంటే మన శరీరంలో బిడ్డని తయారు చేయటానికి అండం పెరగటాన్ని oogenesis అంటాం. ఆ అండం పెరిగే యూనిట్ ఏదైతే ఉంటుందో దానికి ప్రిపరేషన్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి మెచ్యూరిటీ వరకు ఏదైతే కాపాడుతుందో దాన్ని ఫాలికల్ అంటాం. ఇవన్నీ కూడా ఓవరీ నుంచి అవుతూ ఉంటాయి. అండ్ ఓవరీ కంట్రోల్ హార్మోన్స్ మీద ఉంటాయి. హార్మోన్ సిస్టమ్స్ అన్ని బాడీ లోపల ఒకదానికొకటి లింకప్ ఉంటూ ఉంటుంది. సో ఈ సెంట్రల్ కంట్రోల్ అనేది మన హైపోథలామో పిట్యూటరీ యాక్సిస్ అంటాం అనమాట. సో బాడీ నుంచి వచ్చే ఇన్పుట్స్ అన్నీ బ్రెయిన్కి వెళ్తాయి. సో బ్రెయిన్ దాన్ని అనలైజ్ చేసి ఈ పర్సను ఈ నెలలో బిడ్డని తయారు చేయటానికి హెల్తీగా ఫిట్గా ఉన్నారా లేదా అని డిసైడ్ చేసి కరెక్ట్గా హార్మోన్స్ పంపిస్తే, కరెక్ట్గా ఫాలికల్స్ పెరిగితే, కరెక్ట్గా దాంట్లోంచి అండం విడుదలైతే అది బేబీగా అన్న మారుతుంది. బేబీగా మారకపోతే పీరియడ్స్ వస్తాయి. సో చాలామంది ముట్లే కదా అనుకుంటారు, దాన్ని ఇటు మార్చచ్చు, అటు మార్చచ్చు, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అనుకుంటూ ఉంటారు. కానీ అండర్స్టాండింగ్ ఏముండాలి అంటే ఇంత కాంప్లెక్స్ సిస్టమ్ ఇది. అండ్ దీన్ని కరెక్ట్గా రాని వాళ్ళకి పీరియడ్స్లో తేడాలు ఉంటాయి. సో పీరియడ్స్ తేడా అవుతున్నాయి అంటే ఆరోగ్యంలో ఎక్కడో ఏదో తేడా వస్తుంది. దానికోసము కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్ డయట్ కరెక్ట్ ఉండాలి, ఎక్సర్సైజ్ కరెక్ట్ ఉండాలి, స్లీప్ కరెక్ట్ ఉండాలి, స్ట్రెస్ ఉండకూడదు. ఈ ఫ్యాక్టర్స్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే నేచర్ డిసైడ్ చేసి డివైన్ చేసి ప్రోగ్రామ్ చేసిన సిస్టమ్స్ బ్యూటిఫుల్గా రన్ అవుతాయి. ఇది మీకు యూస్ఫుల్ అనుకుంటాను. ఏదైనా డౌట్స్ ఉంటే గెట్ బ్యాక్ టు అస్. నేను డాక్టర్ పద్మజ అట్ మెడ్సీ హాస్పిటల్స్.